ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నాన్నని చూసాక ఒక్కసారి చూడాలనిపిస్తుంది. చూడ్డానికి ఏముంది, ఫోన్లో ఎలా ఉన్నారో అలాగే ఉన్నాడు. మార్పు ఏమాత్రం లేదు. చారు ప్లీజ్, నువ్వు చెప్పింది చేస్తానని చెప్పాను కదా. నువ్వు చెప్పినట్టే శ్రీను బావని నిన్ను ఒకటి చేస్తానన్నాను కదా. నీ గురించి ఎవరి దగ్గర ఏమీ చెప్పను. చూడనంత వరకే ఈ డైలాగ్లో, చూసాక మారిపోతాయి. నీ గురించి నాకు తెలీదా? ఒక్కసారి మీ నాన్నని చూసావంటే ఎలా మీ నాన్నని నా నుంచి తప్పించాలా అని ప్లాన్ చేస్తా, అంతే కదా? అలా ఏమీ చెయ్యను. నాన్న దగ్గరికి కూడా తీసుకువెళ్ళొద్దు. దూరం నుంచి చూపించు చాలు. ప్లీజ్ చారు ప్లీజ్. అవునా? అయితే చూడు. దూరం నుంచి చూపించమన్నావుగా, చూపించాను. చారు, నా బాధ అర్థం చేసుకోవా? నువ్వు అర్థం చేసుకుంటున్నావా? పెళ్లి చేసుకుని కూడా నీ వల్లే, కేవలం నీ వల్లే శ్రీను బావకి దూరంగా బ్రతుకుతున్నాను. అందుకే నీకొక మంచి ఆఫర్ ఇచ్చాను. నీ మాట వింటాడు కాబట్టి ఏం చెప్తావో చెప్పి, ఏం ప్లాన్ చేస్తావో చేసి శ్రీను బావని నన్ను ఒకటి చెయ్యి. ఆ తర్వాత మీ నాన్న గురించి అడుగు. చారు, ఒక్కసారి మా నాన్నని చూడనివ్వు చాలు. అయినా హాస్పిటల్లో ఉన్నా చూడలేకపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను చారు. అదే, ఆ బాధ నీకు దూరం కావాలంటే శ్రీను బావని నాకు దగ్గర చెయ్యాలి. నేను చెప్పింది నువ్వు చెయ్యి, నువ్వు అడిగింది నేను చేస్తాను. నన్ను శ్రీను బావని కలపకుండా నీకు మీ నాన్నని చూపించేదే లేదు. నీ తెలివితేటలు నాకు తెలీదా చెప్పు? నీకు మీ నాన్నని చూడాలన్న ఆశ ఉన్నంత వరకే నువ్వు నా మాట వింటావు. ఆశ తీరిందంటే నాకిచ్చిన మాట మర్చిపోయి మీ నాన్నని ఎలా నా నుంచి తప్పించాలా అని చూస్తావు. చారు ప్లీజ్, ప్రామిస్ గా నేను అలా చేయను. ఇవన్నీ ఏమొద్దు. నీకు నిజంగా మీ నాన్నని చూడాలనుంటే త్వరగా శ్రీను బావని నన్ను ఒకటి చెయ్యి. అంతకు మించి నీకు వేరే దారి లేదు. నువ్వు చేయగలవాద్యా? ఆ నమ్మకంతోనే రేపు మా శోభనానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటాను. బాయ్. రామలక్ష్మి, కాలేజీలో అందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తున్నావు? కాలేజీలో ఎవరూ లేరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. ఇలా ఒంటరిగా ఉంటే. వద్దు సార్, దగ్గర రాకండి సార్. ఏమైంది రామలక్ష్మి? నేనే కదా. సార్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్, ప్లీజ్ సార్ వెళ్ళిపోండి. నిన్ను ఒంటరిగా వదిలేసి నేనెలా వెళ్తాను చెప్పు? వాసు
వాసు సార్, గిరి సార్, ఛాయా రామలక్ష్మి ఎవరైనా ఉంటే కదా రావడానికి. ముందు రా, వెళ్దాం రా. సార్, నేను మీతో ఎందుకు రావాలి? ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అరే వద్దంటున్నాను కదా. వద్దు సార్, దగ్గర రాకండి, మీరు అక్కడే ఉండండి. నువ్వు ఇలా ఒంటరిగా ఉంటే వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు. ముందు పద వెళ్దాం. సార్ ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సార్. రామలక్ష్మి పద వెళ్దాం. మీతోనా? ఆహా. రామలక్ష్మి, రామలక్ష్మి, రామలక్ష్మి చెప్పేది విను. రామలక్ష్మి, 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 రామలక్ష్మి చెప్పేది విను. రామలక్ష్మి, 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 హలో ప్రశాంత్, రామలక్ష్మి, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. క్లాస్లో ఉంటావని కాల్ చేయలేదు. ఈరోజు మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించాలని అమ్మా నాన్న మీ ఇంటికి వచ్చారు. నువ్వెలాగో ఉండవు కదా అని నేను రాలేదు. ప్రశాంత్ నన్ను కాపాడు. ఏమైంది రామలక్ష్మి, ఏమైంది? ఆ, మా హాకీ కోచ్ నన్ను తరుముతూ కాలేజ్కి వచ్చారు. వాడెందుకు వచ్చాడు మళ్ళీ? కాలేజ్ నుంచి తీసేశారు కదా. కాలేజ్లో ఎవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అని గమనించి ఇక్కడికి వచ్చేశారు. రామలక్ష్మి, రామలక్ష్మి, బయట నా కోసం వెతుకుతున్నాడు ప్రశాంత్. నువ్వు తొందరగా వచ్చేసేయ్. నువ్వేం భయపడకు రామలక్ష్మి, నేను దగ్గరలోనే ఉన్నాను. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.